ఓట్లను తొలగించేందుకు కాదు, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ అని చెప్తున్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. ఎస్ఐఆర్ పై ఎలాంటి అనుమానాలు వద్దని సూచించారు ఆయన. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలని, 2-3 చోట్ల ఓటు ఉంటే శిక్షార్హులవుతారని చెప్పారు. ఈ నెల 24 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నారు సుదర్శన్ రెడ్డి. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారని చెప్పారు. ఇంతకీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఓటర్లు రాజకీయ పార్టీల అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు ఏమంటున్నారు, డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది, మరికొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి అనేక అనుమానాలు అయితే జనాల్లో ఉంది. సో రాజకీయంగా కూడా కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తుతూ ఎస్ఐఆర్ పైన కొంత గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎస్ఐఆర్ ప్రక్రియ పైన మీరు ఏం చెప్తారు? సో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కార్యక్రమం ఇప్పుడు మేము దానికి సంబంధించిన ట్రైనింగ్ అవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తిగా 24 జూన్ నుండి మొదలవుతుంది. అది 24 జూన్ నుండి 25 జూలై వరకు ఎన్యూమరేషన్ ఫేజ్ అంటాం. బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ 3,28,00,000 మందికి పైచలకు మందికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు బిఎల్ఓ. ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లో ఎలక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆల్రెడీ వాళ్ళ ఓటర్స్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, ఎపిక్ కార్డ్ నెంబర్, వాళ్ళ యొక్క ఫోటో అవన్నీ ఉంటాయి ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో. ప్రతి ఒక్క బిఎల్ఓ 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకెళ్తారు. ప్రతి ఓటర్కి 2 ఫామ్స్లో ఫిల్ చేయడానికి తోడ్పడతారు. అందులో ఫిల్ చేయడానికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా బిఎల్ఓ వాటిని నివృత్తి చేసి వాళ్ళ యొక్క ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పి తెలియపరిచి ఫిల్ చేయించుకుంటాడు. తెలంగాణలో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయ్యి సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తే 2 ఓట్లు కలిగి ఉంటే, అంటే ఇప్పుడు జిల్లాలో కలిగి ఉంటారు, లేకపోతే హైదరాబాద్లో కలిగి ఉంటారు, 2 ఓట్ల చోట్ల కలిగి ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎట్లాంటి డీటెయిల్స్ అంటే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది? ఒక చోట కావాలనుకున్నప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రతి ఒక్క ఓటరు ఒక్కచోటే వాళ్ళకి ఓటు అనేది ఉండాలి. 2 చోట్ల ఉంటే, 2 or 3 చోట్ల ఉన్నట్టయితే వాళ్ళు కూడా శిక్షకు అర్హులు కాబట్టి 2 చోట్ల ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ ఓటు ఉంచుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ తీసేయాలనుకుంటున్నాను అని ముందే నిర్ధారించుకొని ఒక్క చోట ఫిల్ చేయడానికి వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. లేకపోతే 2-3 చోట్ల ఓటు ఉన్న వాళ్ళకి శిక్షకు అర్హులు అని చెప్పి తెలియపరుస్తున్నాము. అదొకటి. తర్వాత వేరే రాష్ట్రాల నుండి కానీ వేరే జిల్లాల నుండి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్, ఒకవేళ ఓటర్ నేను వేరే స్టేట్కి సంబంధించిన వ్యక్తిని, నా యొక్క నేను ఓటర్ని ఇక్కడ కాబట్టి ఓటర్ ఇక్కడ కాబట్టి నాకు డీటెయిల్స్ 2002లో వేరే స్టేట్లో ఉంటున్నట్టయితే ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని ఇందులో ఫిల్ చేయాల్సి వస్తుంది. అది ఏ విధంగా తీసుకోవాలనేది కదా వీళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. ఆ డీటెయిల్స్ 2002లో ఎక్కడున్నా ఆ డీటెయిల్స్ తీసుకుని ఇందులో పొందుపరచవచ్చు. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓటర్స్ని తీసేయాలి, ఓటర్స్ని కక్ష సాధింపుతో తీసేయాలనే ఉద్దేశం కాదు. ఇది ప్రక్షాళన చేయడం, తర్వాత పూర్తిగా దీన్ని శుద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దానికి తావులేదు. 2-3 చోట్ల ఓటు ఉన్నట్టయితే ఒక్కో చోట పెట్టుకోవాలి, రెండో చోట ఓటు పెట్టుకోకూడదు. ఒకవేళ అట్లా పెట్టుకున్నట్టయితే కూడా అబ్జెక్షన్స్ ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టచ్చు. అబ్జెక్షన్స్ టైంలో ఎంక్వైరీ చేసి వాటిని తీసేయడం కూడా జరుగుతుంది. 1-2 సార్లు ఆలోచించి సరైనటువంటి వివరాలు పొందుపరిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. సో అసలైన ఓటర్లు మాత్రమే ఎక్కడైతే ఓటు హక్కు ఉండాలనుకుంటున్నారో అక్కడే మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. సో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లున్నా బిఎల్ఓ సహకరిస్తారనేది మాత్రం ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ యూసఫ్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.